రీసెంట్‌గా అమరావతియే ఏపీ యొక్క క్యాపిటల్ అని చెప్పి పార్లమెంట్‌లో బిల్ పాస్ చేసి అనౌన్స్ చేశారు. ఒకసారి ఆలోచించండి, మన క్యాపిటల్‌ని ఎవరు డిసైడ్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంటా? లేకపోతే స్టేట్ గవర్నమెంటా? రీల్‌ని స్కిప్ చేయకుండా చూడండి. లాస్ట్‌లో ఒక ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడుగుతాను. అందరూ స్టేట్ క్యాపిటల్‌ని సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అనుకుంటారు. కానీ కాదు. క్యాపిటల్‌ని డిసైడ్ చేసే రైట్ స్టేట్ గవర్నమెంట్‌కి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు, మరి పార్లమెంట్‌లో బిల్ ఎందుకు పాస్ చేశారని? ఎందుకంటే కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్‌కి స్టేట్‌ని బైఫర్కేట్ గాని, మెర్జ్ గాని చేసే పవర్ ఉంది. సో ఇదే యాక్ట్‌ని యూజ్ చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద తెలంగాణ స్టేట్ ని ఫామ్ చేశారు. సో యాక్ట్ లో 10 ఇయర్స్ వరకు హైదరాబాద్ ని ఏపీ అండ్ తెలంగాణకి కామన్ క్యాపిటల్ గా అనౌన్స్ చేశారు. 10 ఇయర్స్ అయిపోయింది, ఇంకా ఏపీకి క్యాపిటల్ లేదు. ఇప్పుడు ఏపీకి అమరావతి క్యాపిటల్ ని స్టేట్ డిసైడ్ చేసింది. కానీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో అమరావతి గురించి ఎక్కడా మెన్షన్ చేయలేదు. అందుకనే స్టేట్ గవర్నమెంట్ అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేశారు. అమరావతి ఈజ్ ఓన్లీ ఏపీ క్యాపిటల్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎందుకంటే క్యాపిటల్ లో లీగల్ గా అండ్ పాలసీ బేస్డ్ గా ఫ్యూచర్ లో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉండకుండా ఈ బిల్ ని పాస్ చేశారు. సింపుల్ గా చెప్పాలంటే క్యాపిటల్ మనకు ఒక సిటీ మాత్రమే కాదు, క్యాపిటల్ ఈస్ ద ఫ్యూచర్ డైరెక్షన్ ఆఫ్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. ఇంకా చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కూడా క్యాపిటల్ చుట్టూనే తిరుగుతాయి. అందుకనే క్యాపిటల్ మీద తీసుకున్న డెసిషన్ పొలిటికల్ కాదు, స్టేట్ ఫ్యూచర్ ని డిసైడ్ చేసే ఒక డెసిషన్. సో క్వశ్చన్ అడుగుతా అన్నాను కదా, ఇప్పుడు వరకు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ని ఎన్నిసార్లు అమెండ్ చేశారు? కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సో థ్యాంక్ యూ. జై హింద్.